ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించాలన్నారు వ్యవసాయ కార్మిక సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వెంకట్రాజం. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ పెరిగిపోయిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ పేషెంట్ల వద్ద అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ వైద్య రంగంలో జరుగుతుంది. ఈ 1000 కోట్లకు పైబడి డబ్బులు పేద మధ్యతరగతి ప్రజానీకం నుంచి ఈ ఆసుపత్రుల యాజమాన్యాలు బలవంతంగా బ్లాక్ మెయిల్ ద్వారా గుంజుతున్నాయి. ప్రజల నుంచి గుంజడమే కాకుండా ప్రభుత్వాన్ని మోసం చేసి కూడా ఈ హాస్పిటల్ యాజమాన్యాలు డబ్బు చేసుకుంటున్నాయి. ఇట్లాంటి అనేక ఆందోళనకరమైన విషయాలు మా పరిశీలనలో తేలినాయి. కాబట్టి వీటి విషయంలో రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ప్రజల్ని ప్రజా సంఘాలని చైతన్యవంతం చేసి ఆందోళన పోరాటాలు నడపాలన్న ఉద్దేశంతో మేము ఒక కార్యాచరణను రూపొందించాం. ముఖ్యంగా 2 విషయాలను మేము ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి, జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకుపోదలుచుకున్నాం. హన్మకొండ పట్టణంలో ఉన్నటువంటి మేజర్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ పథకం అమలవుతుంది. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసుకున్నటువంటి పేషెంట్లు అందరి దగ్గర ఇంటికి పోయేటప్పుడు డబ్బులు వసూలు చేస్తాను అదనంగా. ఇది జిల్లాలో ఉన్నటువంటి వైద్యాధికారులకు తెలుసు, ఆరోగ్యశ్రీ అధికారులకు కూడా తెలిసి కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తాను. తద్వారా ప్రజల దగ్గర లక్షల రూపాయలు వసూళ్లు చేస్తాను. ఆరోగ్యశ్రీ పేరుతో వైద్యం చేయించుకుంటున్నటువంటి పేషెంట్ల దగ్గర, ప్రజల దగ్గర అదనంగా వసూలు చేస్తున్నటువంటి డబ్బుల్ని తక్షణమే నిలుపుదల చేయాలి. ఆసుపత్రుల యాజమాన్యాలకు మేము అల్టిమేటమే జారీ చేస్తున్నాం. మీరు కనుక అదనపు వసూళ్లను ఆపకపోయినట్టయితే ఖచ్చితంగా హాస్పిటల్స్లో ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.